ప్రభుత్వ నిర్లక్ష్యం, నేతల లాభాపేక్ష. దీంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు బ్రేక్ పడింది. 3 ఏళ్ల క్రితం జరపాల్సిన మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో జాప్యం జరగడంతో రాష్ట్రానికి రావాల్సిన 1,350 కోట్ల నిధులకు గండిపడింది. నేషనల్ అర్బన్ డెవలప్మెంట్ స్కీమ్ కింద నిధులు రావాల్సి ఉన్నా వాటికి మోక్షం లభించలేదు. 2012తో ఈ పథకం కాలపరిమితి ముగిసినా ఏడాది పొడిగిస్తూ ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవకాశమిచ్చింది కేంద్రం. ట్రాన్సిషన్ పీరియడ్కు బడ్జెట్లో 14,000 కోట్లు కేటాయించింది. ప్రాజెక్టుల పూర్తి వివరాలతో నివేదిక పంపాలని, అన్ని శాఖల అనుమతి ఉన్న ప్రాజెక్టులకు నిధులు ఇస్తామని రాష్ట్రాలకు తెలిపింది. పురపాలక శాఖ అధికారుల కోఆర్డినేషన్తో మొత్తం 1,350 కోట్ల విలువైన తాగునీటి ప్రాజెక్టు పనులను ప్రతిపాదించారు. జంగారెడ్డిగూడెం, పార్వతీపురం, నర్సీపట్నం, ఏలేశ్వరం, హుస్నాబాద్, హుజూరాబాద్ మున్సిపాలిటీలలో పనులు చేయాలని నివేదికలు సిద్ధం చేశారు. అయితే కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థకు ప్రతిపాదనలు పంపినా అధికారులకు చుక్కెదురైంది. పథకంలో పేర్కొన్న సంస్కరణలన్నీ చేసిన రాష్ట్రాల్లో ముందు వరుసలో ఉన్న 2010లో నిర్వహించాల్సిన మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిధుల విడుదలకు నిరాకరించింది కేంద్రం. మొత్తానికి నేతల నిర్లక్ష్యంతో అభివృద్ధికి కుంటుపడడంతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సైతం ఆగిపోతున్నాయి.